కేరళ టూరిజం వాళ్ళు ఒక పెద్ద కామెడీ చేశారు. ఆల్రెడీ ఒక వీడియోలో ఈ F-35 విమానం అంటే OLXలో అమ్మకానికి పెట్టారు. 300 కోట్లు, మీరు 300 కోట్లు మాకు ఇవ్వండి, విమానాన్ని తీసుకువెళ్ళండి అని ఒక అడ్వర్టైజ్మెంట్. సో ఇప్పుడు చూడండి, కేరళ టూరిజం మాట్లాడే F-35 విమానం. సో ఇప్పుడు ఈ విమానం దగ్గరికి వెళ్ళి అడిగారు, నువ్వు ఎందుకు వెళ్ళడం లేదు, ఇక్కడే ఉండిపోయావు ఏమిటి అంటే, నాకు కేరళ చాలా నచ్చింది, ఎంత అద్భుతమైన ప్రాంతము ఇది, కాబట్టి నేను ఇక్కడే ఉండిపోతాను, తిరిగి UK వెళ్ళను అని F-35 జవాబు చెప్పినట్టుగా మీకు ప్రచారం. సో ఎంత ఒక దారుణమైన సిచ్యువేషన్ అంటే చూడండి, వాడు ఇవాళ UK పార్లమెంటులో, ఈ పార్లమెంటులో సెనేటర్స్ ఉంటారు చూసారా, లా మేకర్స్, వాళ్ళు అడుగుతున్నారు, మీరేమో మన రాయల్ నేవీ కెరియర్ స్ట్రైక్ గ్రూప్ అంటారు కదా, సో అందులో F-35 ల్యాండ్ కాలేకపోయింది అన్నారు, లో ఫ్యూయల్ అన్నారు. ఇప్పుడు ఏమో కేరళలో ట్రివాండ్రంలో ఇది ల్యాండ్ అయ్యింది, అక్కడ నుంచి కదలడం లేదు కదా, అసలు మీకు ఏమైనా అర్థము ఉందా, మీరు ఏమైనా కరెక్ట్గా ఆలోచిస్తున్నారా? మీరు F-35ని ఎక్కడ ల్యాండ్ చేశారు? భారత్లో. ఈ భారతీయులు చాలా చాలా తెలివైన వాళ్ళు ఇవాళ S-400 దేశముగా ప్రపంచమంతా మాట్లాడుతుంది. అలాంటిది శక్తివంతమైన రేడార్స్ ఉండడం కాదు, జామర్స్ ఉండడం కాదు, వాళ్ళ వద్ద స్కానర్స్ కూడా ఉంటాయి, పవర్ఫుల్ స్కానర్స్ ఉంటాయి. సో ఇప్పుడు మీరు తీసుకువెళ్ళి కేరళలో ఇన్ని రోజుల పాటు ఈ F-35ని అక్కడ ఉంచితే, వాళ్ళు ఇందులో ఉండే అతి ముఖ్యమైన సిస్టమ్స్, అలాగే మీకు కాంపోనెంట్స్, వీటినంతా తెలుసుకొని వాళ్ళ మిత్రదేశము రష్యాకు చెప్పేస్తారు కదా. టాప్ సీక్రెట్స్ అంతా కూడా మీకు రష్యా దాకా వెళితే ఇక మన టెక్నాలజీ ఏంటి, మన యొక్క అడ్వాన్స్డ్ సిస్టమ్స్ ఏంటి, నథింగ్ అని చెప్పి UK పార్లమెంటులో ఈ సెనేటర్స్ అందరూ కలిసి మీకు UKకు సంబంధించిన మిలిటరీని ప్రశ్నించారు. అంటే మీకు 26,000 రూపాయలు ప్రతిరోజు మనము పార్కింగ్ ఫీ వసూలు చేస్తున్నామండి. ఒక హ్యాంగర్లో మీకు ఈ విమానాన్ని తీసుకువెళ్ళి భద్రపరిచాం. మనము UKకి చెప్తున్నాం, ఒరే అది నీ విమానము, నీ ప్రోటోకాల్ ప్రకారమే, నువ్వు నా మిత్రదేశము, అడిగావు, సహాయమో అన్నావు, నేను ఒప్పుకున్నాను, ఇవాళ ఇన్ని సందేహాలు ఏమిటి? సో మేము దరిదాపుల్లోకి మాకు అవసరమే లేదురా, మా దగ్గర చాలా చాలా అడ్వాన్స్డ్ విమానాలు ఉన్నాయి. ఈ F-35 ఫ్యూయల్ లేక నీకు అక్కడ ఇంజిన్లో ప్రాబ్లం వచ్చి ఎగరలేక ఇక్కడే మీకు కూలిపోయింది. అలాంటి విమానములో ఉండే సిస్టమ్స్ కోసము మేము ఇన్ని ప్రయత్నాలు చేయాల్సిన అవసరమే లేదు, నీకు కావలసిన సెక్యూరిటీ ఇచ్చాము, మేము ఆ విమానము దగ్గరకు కూడా వెళ్ళలేదు. కానీ నువ్వు మాట్లాడిన, చూడండి, సింగపూర్ నుంచి ఒక ఇంజనీర్ అన్నారు, తరువాత 30 ఇంజనీర్లు అన్నారు, ఎవరికి ఏమీ అర్థం కాలేదు. అసలు ఈ విమానాన్ని ఎలా రిపేర్ చేయాలి, ఎలా మెయింటైన్ చేయాలి, ఏమి నథింగ్ అండి. దాంతో ఇప్పుడు ఏమైంది, అమెరికాను సంప్రదించారు. ఇప్పుడు లాక్హీడ్ మార్టిన్ వాళ్ళు ఒక్కసారి అమ్మేస్తే నీ తిప్పలు నువ్వు పడరా అంటారు. ఎలాగైతే చూడండి, మనం ఎక్కడైనా షోరూంలో ఈ వాషింగ్ మిషన్ అని, ఫ్రిడ్జ్ అని కొన్నామో అనుకోండి, ఒక్కసారి రిపేర్ వచ్చిన తరువాత ఆ కంపెనీ వాళ్ళు ఎవరు అంది కూడా చూడరండి, మేము అమ్మేసాము, ఒక డెమో ఇచ్చాము, మీ తిప్పలు మీరు పడండి అంటారు. సరిగ్గా ఇప్పుడు అలాగే లాక్హీడ్ మార్టిన్, మా ఇంజనీర్లు వస్తారు, వాళ్ళు వచ్చి చూసుకుంటారు, మమ్మల్ని ఇందులో ఇన్వాల్వ్ చేయకండి, ఇవన్నీ మాట్లాడారు. ఈ రోజు వరకు కూడా మీకు లాక్హీడ్ మార్టిన్ సంస్థ వాళ్ళు ఎవ్వరిని పంపించలేదండి. మనం అడిగితే ఎన్ని రోజులు ఇలాగా, ఈ విమానం ఎలాగా ఇంకా ఎలా చెప్తున్నారంటే, ఈ విమానాన్ని చూడడానికి టూరిస్టులు రావడం, అంటే ట్రివాండ్రం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వద్ద ఎవరైనా ల్యాండ్ అయ్యారనుకోండి, ఇక్కడెక్కడ F-35 విమానం ఉందంట కదా, ఒక్కసారి అలా చూసేసి వెళ్తాము అంటే VIP జోన్లో ఉందండి, బే 4 అని మాట్లాడాను. సో VIP జోన్లో మీకు ఎక్కువ విమానాలు కనిపించవు, కానీ ఎవరైనా అక్కడ ల్యాండ్ అయితే ఒక్కసారి విమానాన్ని చూడాలని వాళ్ళు అడుగుతున్నారు. సో ఇప్పుడు ఏమైపోయింది, మీకు వేరే మార్గమే లేక ఆ విమానాన్ని అక్కడ ఉంచలేరు, తీసుకొని వెళ్ళలేరు. ఒక విడి టోయింగ్ సిస్టమ్ని తీసుకొచ్చారండి, మెల్లగా జరుపుకుంటూ దాన్ని తీసుకువెళ్ళి పార్కింగ్ స్లాట్లో ఉంచారు. సో ఇప్పుడు 40 మంది రావాలి,
40 మంది ఒక విమానాన్ని రిపేర్ చేయడానికి రావాలి. ఈ రోజు దాకా ఎవరు రావడం లేదు. ఫైనల్గా యూకే మిలిటరీ, ద గ్రేట్ రాయల్ నేవీ, వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే ఈ విమానాన్ని టోటల్గా డిస్మాండిల్ చేసేద్దాము, అంటే ముక్కలు చేసేద్దాము. అదేదో ఒక తెలుగు పాట ఉంచండి, చల్తీకా నామ్ గాడి. సో అలాగా ముక్కలు చేసి మన వాళ్ళు అడుగుతున్నారు, ఏంట్రా ముక్కలు చేసి కేరళలో అమ్మేసుకుంటారంటే అబ్బే అలా కాదు, దీనిని మేము ఎయిర్ లిఫ్ట్ చేస్తాం. ఈ పార్ట్స్ని అంతా ఎయిర్ లిఫ్ట్ చేసి యూకే తీసుకువెళ్ళి అక్కడ మళ్ళీ మా ఇంజనీర్లు ఉంటారు కదా, మేము రిపేర్లు చేసుకొని మళ్ళీ F-35B, ద వరల్డ్స్ గ్రేటెస్ట్ స్టెల్త్ విమానము. చూడండి, కేరళలో 14 రోజులు ఉండిపోయినా కూడా ఇవాళ మళ్ళీ యూకే వచ్చింది, మీకు మెయింటెనెన్స్లు రిపేర్లు జరిగే, మళ్ళీ మేమే నంబర్ 1 నువ్వు చెప్పుకోవచ్చు. ఎలాగో చెప్పుకుంటాడు, మళ్ళీ అమ్మే ప్రయత్నాలు చేస్తాడు. కానీ ఇక్కడ విషయం ఏమిటి, వాళ్ళు మనల్ని మన సపోర్ట్ అడిగి ఇవాళ మనం ఈ పని చేయగలమండి, మన ఇంజనీర్లు మీకు దీనికి కావలసిన హెల్ప్ చేయగలరు. కానీ నమ్మకం లేదు. వాడు ఏమంటున్నాడు, ఇది ఒక నాన్ నాటో దేశము కదా, భారత్ అంటే నాటో దేశము కాదు. అలాంటి దేశములో మీరు మన విమానాన్ని తీసుకువెళ్ళి ఇలా ఎలా ల్యాండ్ చేస్తారు అంటే, నువ్వు పాకిస్తాన్ వెళ్ళొచ్చు కదా, లేదా అవసరమైతే మాల్దీవ్స్ వెళ్ళు, ఇంకా కుదిరితే నేరుగా జపాన్ వెళ్ళు, ఇక్కడికి ఎందుకు వచ్చావు? నీకు నువ్వుగా వచ్చి మా సహాయం అడిగి SOS కాల్ చేసి ఇవాళ ల్యాండ్ అయిన తరువాత ఎందుకు మనం భారత్లో ఉంచాము, భారత్ నుంచి వెంటనే ఎందుకు వెనక్కి తీసుకురాలేకపోతున్నాము, ఇవన్నీ మాట్లాడితే మనకు ఎలా ఉంటుంది? సో మొత్తానికి మనమైతే నీ తిప్పలు నువ్వు పడు. కానీ మా దేశములో జరుగుతున్న కామెడీ మాత్రం, అంటే ఇంకొక వారం రోజులు నీ విమానం ఇక్కడే ఉంది అనుకో, ఇది ఒక వైట్ ఎలిఫెంట్ లాగా. కేరళ అంటేనే టూరిజము, సో మీకు ఏనుగులు ఎక్కువ ఉంటాయి. సో ఇలాంటి F-35 ఏనుగును కూడా చూడడానికి ఎంతోమంది వస్తారు. మీకు మాట్లాడే విమానము అన్నప్పుడు నేను ఈ కేరళను విడిచిపెట్టి వెళ్ళను అని చెప్పి ఆ విమానము కూడా చెప్తుందని చెప్పి కేరళలో ఎన్నో పత్రికల్లో, అంటే ఇంకా పాపులర్ మీడియా కూడా ఇంకా ఎన్నో సెటైర్లు చేస్తున్నారు. మరి ఈ పరిస్థితిలో F-35 లైటనింగ్, F-35B, ఏ అంటాడు, బి అంటాడు. సో ఇందులో ఈ విమానానికి వచ్చిన సమస్య ఏమిటి? ఇంతంత మంది వస్తున్నారు. ఒక్కసారి మన వాళ్ళను, మన DRDO వాళ్ళనో లేదా హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ ఇంజనీర్స్ను ఒక్కసారి చూడవయ్యా బాబు, 5th జనరేషన్ విమానము, స్టెల్త్ విమానం, నీకు అనుభవం ఉంటుంది కదా, ఒక్కసారి ఇందులో ప్రాబ్లం ఏమిటో చూడు అంటే, మా దగ్గర యాక్సెస్ కోడ్ లేదండి, మా దగ్గర ఈ విమానం ఇలా ఓపెన్ అవ్వదు. కానీ నువ్వేం మాట్లాడుతున్నావు, రెక్కలను విడిగా మేము తీసేస్తాము, అలాగే ఫ్యూజ్లేజ్ అంటారు, ఆ ఫ్యూజ్లేజ్ని విడిగా వదిలేస్తాము, మళ్ళీ మేము ఇంకొక విమానాన్ని తీసుకువచ్చి దీనిని ఎయిర్ లిఫ్ట్ చేస్తాము, ఇన్ని మాట్లాడుతున్నావు. కానీ ప్రపంచానికి మాత్రము ద వరల్డ్స్ గ్రేటెస్ట్, ద నంబర్ 1 5th జనరేషన్ స్టెల్త్ విమానం ఎందుకు ఇలాగా కూలిపోయింది, ఇక్కడ నుంచి ఇంచు కూడా ఎందుకు కదలడం లేదు, ఎవరికీ చెప్పడం లేదు. మీకు వందల సంఖ్యలో విమానాన్ని అమ్మేరండి, ఎక్కడెక్కడో అమ్మేరు. కానీ ఇండియా వద్ద ఇలా లిటరల్గా కేరళలో ఈ విమానము దొరికిపోవడం మాత్రము చాలా పెద్ద కామెడీగా ఉంది. మీకు ఇంకా ఇలాంటి ట్రోల్స్ ఎన్ని వస్తాయి? ఓలెక్స్లో అమ్మకం అంటున్నాము, ఇవాళ కేరళను విడిచిపెట్టని F-35 విమానం అంటున్నాము. ఇంకా ఇట్లాంటిగా మీకేమైనా అనిపిస్తుందా? ఇలాంటి కామెడీ మనము కూడా చెయ్యవచ్చు, మనము కూడా రాయవచ్చు అని మీకు అనిపిస్తుందా? కామెంట్స్లో తెలియజేయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.